ఓకేనా? ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లము. ప్రూవ్ దట్ ఏ రియల్ వాల్యూడ్ ఫంక్షన్ f of x is equal to x by e power x minus 1 plus x by 2 plus 1 is a even function. అలా ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తానన్న. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ f of x is equals to x square plus 1 అనుకున్నాను. సో f of 1 ఇచ్చాను అనుకోనన్న, 1 square plus 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. అలా కాకుండా f of minus 1 ఇచ్చాను అనుకోనన్న, -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, -1 హోల్ స్క్వేర్ చేస్తే మళ్ళీ +1 వస్తుంది. -1 ఇంటూ -1 +1 అవుతుంది. ఇక్కడ ఒక +1 ఈజ్ ఈక్వల్స్ టు 2. అంటే f of 1 ఈజ్ ఈక్వల్స్ టు f of -1 అయింది. ఇలా అయితే కనుక అటువంటి ఫంక్షన్స్ మనము ఈవెన్ ఫంక్షన్ అంటాం. సరే, ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ తీసుకుంటానన్నా నేను. ఇచ్చిన ఫంక్షన్ ఏంటి? f of x is equals to x by e power x minus 1 plus x by 2 plus 1. ఇప్పుడు f of minus x తీసుకుంటాను నాన్న. సో f of x is equals to f of minus x కనుక అయితే, అంటే మైనస్ ఎక్స్ పెట్టినా మళ్ళీ ఇదే కనుక వస్తే దాన్ని నేను ఈవెన్ ఫంక్షన్ అని పిలుస్తాను అన్న. ఓకే, నౌ కమింగ్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్. ఇప్పుడు నేను ఇక్కడ మైనస్ ఎక్స్ బై ఈ పవర్ మైనస్ ఎక్స్, ఎందుకంటే ఎక్స్ ఉన్న చోటల్లా మైనస్ ఎక్స్ వస్తుంది, -1 ప్లస్ ఈ ఎక్స్ దగ్గర కూడా మైనస్ ఎక్స్ డివైడెడ్ బై 2 ప్లస్ 1. నీకు ఈ పవర్ మైనస్ ఎక్స్ అంటే 1 బై ఈ పవర్ ఎక్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పవర్ లో మైనస్ ఉన్నప్పుడు ఇలా రాసుకోవచ్చు. అంటే సమ్ a to the power of minus m is equals to 1 by a to the power of m అని మనకు తెలుసు. ఈ ఫార్ములా అప్లై చేస్తాను ఇక్కడ. ఇక్కడ అప్లై చేసినప్పుడు నాకు మైనస్ ఎక్స్ డివైడెడ్ బై ఈ పవర్ ఎక్స్ వస్తుంది, కానీ 1 బై ఈ పవర్ ఎక్స్ వస్తుంది, -1 ప్లస్ ఈ ప్లస్ ఆఫ్ మైనస్ ఏమవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, మళ్ళీ మైనస్ అవుతుంది, మైనస్ పెట్టేసా. ఇప్పుడు -x/2 ప్లస్ 1. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి. 1 బై ఈ పవర్ ఎక్స్ -1 ఉంది కనుక ఎల్సిఎం ఏమో ఈ పవర్ ఎక్స్ అవుతుంది. ఇది వచ్చి దీంతో మల్టిప్లై అయితే 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. అంటే దీన్ని నేను, అంటే ఈ పార్ట్ని నేను సింప్లిఫై చేస్తే నాకు 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ వస్తుంది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు రాసేస్తున్నాను, -x డివైడెడ్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ దీంతో మల్టిప్లై ఉంది, 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ బై ఎక్స్. ఇక్కడ -x/2 ప్లస్ 1 రాసేసా. ఇప్పుడు ఇది రెసిప్రోకల్ అయి పైకి వెళ్ళి మల్టిప్లై అవుతుంది. అంటే అప్పుడు ఎంత అవుతుంది, -x ఇంటూ ఈ పవర్ ఎక్స్ డివైడెడ్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ వస్తుంది, -x/2 ప్లస్ 1. ఇక్కడ నువ్వు కొంత లాజిక్ని అప్లై చేస్తేనే కానీ నువ్వు ఇదే వాల్యూని రప్పించలేవు. ఇక్కడ లాజిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అప్లై చేస్తానని చేత చూడు. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -x ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఒక ప్లస్ ఎక్స్ యాడ్ చేసి ఒక -x తీసేస్తున్నాను. ఈ రెండు కట్ అయిపోతే మళ్ళీ నాకు వచ్చేది ఇదే, డివైడెడ్ బై
1 మైనస్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1. ఇప్పుడు ఈ రెండిట్లో గనక నేను ఎక్స్ కామన్ తీస్తే 1 మైనస్ ఈ మైనస్ ఎక్స్ వస్తుంది. ఇక్కడ దీని కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎక్స్ గనక కామన్ తీస్తే ఇందులో నేను ఎక్స్ కామన్ తీస్తే మైనస్ ఎక్సే కామన్ తీస్తే ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ మైనస్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 డివైడెడ్ బై ఇంకా ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది, మర్చిపోకూడదు. ఈజ్ డివైడెడ్ బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ఇంకా ఇక్కడ మైనస్ ఎక్స్ బై 2 ఒకటి ఉంది ప్లస్ 1 ఒకటి ఉంది, రాసేస్తాయి. ఇక్కడ 1 ఒకటి ఉంది అన్న, మర్చిపో. రాసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ డినామినేటర్ దీనికి ఇస్తా, అప్పుడు దీనికి ఇస్తా. ఇచ్చినప్పుడు చూడు ఇక్కడ ఎక్స్ ఒకసారి నీట్గా రాద్దాం. ఎక్స్ ఇంటూ పాజిటివ్ 1 ముందు రాసుకుని మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇలా రాసుకుని బై 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ ఇచ్చా. ఇక్కడ మైనస్ ఉంది కనుక మైనస్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసేసి ఈ ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ కదా, 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ 1 మినిట్ నన్ను 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ రాసేసా. మళ్ళీ దీనికి ఎల్సిఎం కడితే ఇది వస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే ఇది వస్తుంది, దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ వెనక్కి ఇలా వెళ్తాం. సో మైనస్ ఎక్స్ బై 2 ప్లస్ 1 రాసేసా. ఇక్కడ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ 1 మైనస్ ఈ పవర్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇకపోతే ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. ఈ మైనస్ ఎక్స్ బై 2 దీనికి అటాచ్ చేస్తా. ఇక్కడ మైనస్ ఎక్స్ రాసుకుంటాను డివైడెడ్ బై ఇందులో మైనస్ కామన్ తీస్తే ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 వస్తుంది. ఇక్కడ ప్లస్ 1 యాజ్ ఇట్ ఈజ్ రాస్తా. ఇక్కడ 2 ఇంటూ ఎక్స్ 2x 2x మైనస్ ఎక్స్ 2 ఇంటూ ఎక్స్ 2x మైనస్ ఎక్స్ ఎక్స్ బై 2 అవుతుంది. ఇక్కడ ఈ మైనస్ మైనస్ కట్ అయిపోయి ప్లస్ వచ్చి ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 వస్తుంది ప్లస్ 1. నువ్వు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ ఇదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది. చూడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ బై 2 ఉంది, ఇగో ఎక్స్ బై 2 ఉంది, ప్లస్ 1 ఉంది, ప్లస్ 1 ఉంది, ఇగో ఎక్స్ బై ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అని నేను సింప్లిఫై చేసుకుంటా వెళ్తే మళ్ళీ నీకు ఏమొచ్చింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అయింది. దేర్ ఫోర్ ఎఫ్ ఈజ్ ఈవెన్ ఫంక్షన్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది.